ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవేహాత్మనో బంధుః ఆత్మైవ విపరాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః రిపురాత్మనః రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవేహాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మ. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, 4 రకాల మనుషులు ఉన్నారు. అందులో ఒకరైతే జ్ఞాని అయిపోయాడు, మిగతా ముగ్గురు కూడాను. ఈ ముగ్గురికి కూడాను వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. వాళ్ళని నేను ఆర్తనాదాలు పలికేవాడు ఏమంటాడు, నువ్వు నన్ను ఉద్ధరించు అంటాడు. అర్థార్థి ఏమంటాడు, నువ్వు నాకు డబ్బు పంపించు, నాకు వైభవం కల్పించు అంటాడు. వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ పాత్ర ద్వారా అందరికీ సందేశం ఏమి ఇచ్చారంటే, అయ్యా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నీ ఆకలి నువ్వే తెరుచుకోవాలి, నీ నిద్ర నువ్వే పోవాలి, నీ ధ్యాన సాధన నువ్వే చేయాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, నేను నిన్ను ఉద్ధరింపజాలను. కనుక ఇది తెలుసుకోవడమే జ్ఞానము, ఇది తెలియజెప్పడమే జ్ఞాని యొక్క లక్షణము. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నప్పుడు ఏంటి జ్ఞానం బోధిస్తారు? జ్ఞానులు తత్వదర్శనులు ఏ జ్ఞానం బోధిస్తారు? ఒరే అబ్బాయి, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీ హోంవర్క్ నేను చెయ్యను, నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి. బాగా చేసుకున్నావా పాస్ అవుతావు, బాగా చేసుకోలేదా చదువుకోలేదా ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయితే నీ అవమానం నీదే, పాస్ అయితే నీ యొక్క గొప్పతనం నీదే. నా వల్ల నీకు గొప్పతనం రాదు, నా వల్ల నీకు అవమానము రాదు. నీ అవమానం నీ వల్ల, నీ గొప్పతనం నీ వల్ల, నీ కర్మలే నీకు ఫలాలు ఇస్తాయి. నీ కర్మలు సరి చేసుకో, ధ్యాన కర్మ చేసుకో. ధ్యానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ధ్యానంలో నిమగ్నం కా, ధ్యానంలో నీ ఆత్మశక్తి పెంపొందుతుంది. నీ ఆత్మశక్తి పెంపొందించుకో. సమయాన్ని ప్రతి క్షణాన్ని పిండు, ప్రతి మాటను వండు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీ ప్రతి మాట నిన్ను ఉద్ధరిస్తుంది అథవా నిన్ను దిగజారుస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. నీ ఆత్మను అవసాన దశకు నువ్వే తీసుకెళ్ళకూడదు. ఆత్మానం అవసాదయేత్. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడావా, నీ ఆత్మను నువ్వే కృంగదీసినట్లు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడావా, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకున్నట్లు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మకి ఆత్మే బంధువు, ఆత్మకి ఆత్మే శత్రువు. నీకు పక్కవాడు శత్రువు కాదు, నీకు పక్కవాడు బంధువు కూడా కాదు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడావా, నీ బంధువు నువ్వే. నువ్వు సరిగా మాట్లాడలేదా, సమయం వృధా చేసావా, నీ శత్రువు నువ్వే. ఎన్ని విషయాలు ఉన్నాయి భగవద్గీతలో, కనుకనే మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం. అన్నిటికన్నా కీలకమైన శ్లోకము ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవ్యహాత్మనో బంధుః ఆత్మైవ విపరాత్మనః.
You create your own reality all the time, all the while, wherever you are, in whichever dimension you find yourself. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఏ లోకంలో ఉన్నా కానీ, ఏ కాలంలో ఉన్నా కానీ, కలియుగంలో కానీ, కృతయుగంలో కానీ, మిల్కీవే గ్యాలక్సీలో కానీ, ఆండ్రోమెడా గ్యాలక్సీలో కానీ, భూలోకంలో కానీ, సువర్లోకంలో కానీ, జనాలోకంలో కానీ, తపోలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ, నువ్వు శైశవ దశలో ఉన్నప్పుడు కానీ, వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు కానీ, జ్ఞానిగా ఉన్నప్పుడు కానీ, అజ్ఞానిగా ఉన్నప్పుడు కానీ, పండితుడుగా ఉన్నప్పుడు కానీ, పామరుడుగా ఉన్నప్పుడు కానీ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ నోటిలోని మాటే నీ నుదుటి మీది వ్రాత. తస్మాత్ జాగ్రత్త. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు అథవా దిగజార్చుకుంటున్నావు నీ ప్రతి మాటతో. ఎలాంటి మాట మాట్లాడుతున్నావు, ఎలాంటి చేత చేస్తున్నావు, ఎలాంటి ఆలోచన నువ్వు ఆలోచిస్తున్నావు. ఉద్ధరేదాత్మనాత్మాన ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఎవరిని వారే ఉద్ధరించుకొన్నవలే, ఎవరిని వారే దిగజార్చుకోరాదు, ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు. ఎవరైనా నాకు వాడు బంధువు, నాకు వాడు నాకు శత్రువు అంటే వాడు అజ్ఞానంలో ఉన్నవాడు. భగవద్గీత చదివిన వాడు పక్కవాడి మీద వేలు చూపించడు. ఏదైనా జ్ఞాని నువ్వు కంప్లైంట్ చేస్తే, ఒకరి మీద వేలు చూపిస్తే, వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేసేటే ఆ వేలు కోసేస్తాడు. ఎందుకంటే వాడు నీకేమీ చేయలేదు, నువ్వే చేసుకున్నావు. పాండవులను రాజ్యం పోగొట్టాను అనుకున్నాడు దుర్యోధనుడు. వీళ్ళు చక్కగా అడవికి వెళ్ళి ధ్యానం చేసుకున్నారు. లేకపోతే వాళ్ళకి ధ్యానం చేసుకునే టైం దొరికేది కాదు. ఎప్పుడూ మనకి మంచి జరుగుతుందని తెలుసుకోవాలి, అది తెలుసుకోకపోవడమే అజ్ఞానం. దశరథుడు రాముడిని వనవాసం చేయమన్నాడు, ఓకే అని వెళ్ళిపోయాడు. సీత నేను కూడా వస్తానంది, ఓకే అన్నాడు. ఎప్పుడు కూడాను ఎవరి మీద కంప్లైంట్స్ చేయకూడదు. మనల్ని మనమే ఉద్ధరించుకుంటాము. ప్రతి క్షణము మనం ఉపయోగించుకోవాలి. ఎలాగా? తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. మనం తపస్సులో ఉండవలే, స్వాధ్యాయంలో ఉండవలే. ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానం స్వీకరించాలి. వారి దగ్గర ఒక పైసా అంత జ్ఞానం ఉంది, ఆ పైసా జోబులో వేసుకో. ఇంకొకరి దగ్గర ఒక ఆణా అంత జ్ఞానం ఉంది, వాడి జోబులో వేసుకో. ఇంకొకరి దగ్గర రూపాయి అంత జ్ఞానం ఉంది, వాడు చేసుకో. ఇంకొకరి దగ్గర వాడు బిల్ గేట్స్ అంత డబ్బు ఉంది వాడి దగ్గర, వాడు ఇస్తానంటే తీసుకో. ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత తీసుకోవాలి. జ్ఞానం తీసుకుంటూనే ఉండాలి, ధ్యానము చేస్తూనే ఉండాలి, అందరినీ సమానంగా దైవంగా చూస్తూనే ఉండాలి. ఈశ్వర ప్రణిధానం. ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. సమయాన్ని వృధా చేసేవాడు తనకు తానే శత్రువు, సమయాన్ని ఉపయోగించుకునేవాడు తనకు తానే బంధువు. భగవద్గీత వినడము ఇది పురాణ కాలక్షేపము కాదు, ఇది కాల వినియోగం. కాలక్షేపం కాదు, టైం పాస్ బఠానీ కాదు, ఇది టైం యూజ్. ధ్యానము టైం పాస్ కాదు, ధ్యానము టైం యూజ్. కాలక్షేపము కాదు, కాల వినియోగము. కాలక్షేపములో జీవించేవాళ్ళు అధములు, కాల వినియోగంలో జీవించేవాళ్ళు ఉత్తములు. అందరి చేత కాల వినియోగం చేయించేవాళ్ళు ఉత్తమోత్తములు, పురుషోత్తములు. ఆ యుద్ధంలో కూడాను అర్జునుడి చేత ఆ సమయాన్ని ఉపయోగింపజేశాడు కృష్ణుడు, ఉత్తమోత్తముడు. అక్కడ కూడా జ్ఞాన పిపాసే.
యుద్ధంలో భగవద్గీత ఏమిటి? యుద్ధంలోనే భగవద్గీత, ఆశ్రమంలో భగవద్గీత, ఎక్కడైనా భగవద్గీత.